హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? టాబ్లెట్స్ అండి. నా సండే స్పెషల్ ఇది. ఫుల్లు జ్వరము, జలుబు. ఇదిగో ఈ లాస్ట్‌లో చూపించిన పింక్ టాబ్లెట్. అది కొ అది కొంచెం కలర్ అనిపించింది ఎందుకో చూడంగానే. ఫస్ట్ టైమ్ ఆ కలర్‌లో టాబ్లెట్ చూడటం. ఇది టాబ్లెట్స్ చూపించింది మళ్ళీ వెంటనే వెజిటబుల్ చూపిస్తుంది. సంబంధం లేకుండా ఉందనుకుంటున్నారా? అస్సలు ఓపిక లేదు. పగలు కొంచెం లైట్‌గా కట్టు పొంగల్లాగా చేసుకున్నానండి. మనం పొంగల్ అంటాం గదా! మిరియాలు వేసి చేసుకున్నాను పొద్దున పూట. ఇది ఈవినింగ్ అండి. మళ్ళీ దాన్ని రీమేక్ చేసుకుంటున్నాను ఆ పొంగల్‌ని. అది మరీ చప్పగా అనిపిచ్చింది. జ్వరం మీద అసలు తినలేకపోయాను అంత చప్పగా ఉండేసరికి. కొంచెం స్పైసీగా ఉంటే బావుండిద్ది. వేడి వేడిగా తినాలనిపిచ్చి ఇట్లా చేసుకుంటున్నా. ఏం లేదండి. కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ముందే చూపిచ్చాను గదా! కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్. ఒక ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి వేశా. ఇదిగో మళ్ళీ టమాటా కట్ చేసుకున్నాను అయి వేగేలోపు. ఈ టొమాటోస్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ ఏసి వేయించుకుంటున్నాను. ఇది కొంచెం లైట్‌గా మగ్గితే చాలండి. ఎక్కువేం ఉడకవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ కుక్కర్ పెడతాను. అప్పుడు ఉడికిపోతాయి కొంచెం నీళ్లు పోసి పెట్టినప్పుడు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్లేవర్ కోసం కొంచెం మసాలా టైప్‌లో బావుంటదని చెప్పి. ఇక్కడ ఆవాలు, జీలకర్ర బదులు కొంచెం లవంగం, దాల్చిన చెక్క ఏసుకున్నా గూడా లైట్‌గా బిర్యానీ ఫ్లేవర్ తోటి బావుంటుంది అది గూడా. జ్వరం గదా! ఎక్కువ మసాలాలు వద్దులే అని చెప్పి నేనేం వేసుకోలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. కొంచెం నేను సరిపడా నీళ్లు పోసుకున్నా. ఎందుకంటే మధ్యాహ్నమే వండుకున్నానని చెప్పా గదా! కట్టు పొంగల్ అది ఆల్రెడీ ఉడికి ఉంది. అందుకని కొద్దిగానే పోసా వెజిటబుల్‌కి సరిపోను. పప్పు వేస్తున్నాను గదండీ! మళ్ళీ కొంచెం స్పైసీగా కొంచెం లైట్‌గా కారం వేసుకున్నా. ఎక్కువ గాదు. కొద్దిగానే వేసా కారం నేను. పచ్చిమిరపకాయలు వేశాను గదా! సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిందే గదా! వెజిటబుల్స్ ఉడకటానికి ఒక 2 విజిల్స్ పెట్టానంతే. ఇక తాలింపు కూడా ఏసే పని లేదు. లాస్ట్‌లో కొత్తిమీర, పుదీనా 2 కలిపి కట్ చేసి వేసుకున్నానండి. అంతే రెడీ అయిపోయింది. వేడి వేడిగా పొంగల్ అనాలా, సాంబార్ రైస్ అంటారో. కొంచెం వేడిగా తినాలనిపించింది. అందుకని ఇట్లా చేసుకున్నా. మీరెప్పుడైనా ఇట్లా చేసుకుంటారా? ఎవరైనా చేసుకుంటే గనుక ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. లేదంటే కొత్తగా ఉందంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇదిగో ఇట్లా ఉప్పు మిరపకాయతో పెట్టుకొని తిన్నా. థ్యాంక్ యూ.